తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే గత ఏడాది ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఈ సంవత్సరము మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. అయితే అది ఎంతవరకు అమలు చేస్తారని చెప్పి మీకు అనిపిస్తుంది? అది అమలు అయితే నమ్మకం మాకైతే అసలు లేదన్న. మేము చెప్తున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని పూర్తి అయిద్దాము, కానీ ఈ జాబ్ క్యాలెండర్ అనేది పూర్తి కాదు. మేము బరాబర్ చెప్తున్నాం. మేము బాగా రాసిస్తాం ఎవరికైనా. ఎందుకంటే ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ 2 సార్లు పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు ఒకసారి జాబ్ క్యాలెండర్ పెట్టారు. తర్వాత సరే మాకు సీఎం గారి మీద నమ్మకం లేదు, కానీ డిప్యూటీ సీఎం గారు కొద్ది గొప్ప నమ్మకం ఉన్నది. ఆయన సరే అసెంబ్లీలో రెండోసారి రివైజ్ జాబ్ క్యాలెండర్ చెప్పి పెట్టడం జరిగింది. ఆ పెట్టిన రివైజ్ జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా కొన్ని ఎగ్జామ్ తేదీలు అయిపోయినాయి, నోటిఫికేషన్ డేట్లు అయిపోయినాయి, పరీక్ష ఫలితాలు తెలియచే కూడా అయిపోయినాయి. ఇంతవరకు ఆల్లేదు సూలేదు ఏం లేదు, దాని గురించి పట్టించుకునే నాది కూడా లేదు ఆ జాబ్ క్యాలెండర్ గురించి. ఇక మరి ఇంకెట్లా నమ్మాలి? మీరు ఇప్పుడేదో బహిరంగ సభలో ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులందరూ మాకు దగ్గరనే ఉన్నారు, మా పక్కనే ఉన్నారంటే ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీదకి దేనికి వచ్చి పోరాడుతున్నారు? మీకు మద్దతుకు వచ్చి పోరాడుతున్నారా? మొన్న కూడా ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర సుమారు 2,000-3,000 మంది నిరుద్యోగులతో ధర్నా చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని. మీరేమో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు. మెడగా మీ తలకాయ ఉన్నాడు, ఎవడైనా ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారా? అంటే మాకు ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, ఉన్న ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, మాకు ఉద్యోగాలు వద్దని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నావా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు మాట్లాడితే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉద్యోగాలు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేసి చెప్తా ఉన్నారు. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం నిరుద్యోగులు అందరం కూడా. రేవంత్ రెడ్డి గారు మీరు వస్తారా, మీ మంత్రివర్గం వస్తుందా, లేదంటే మీ సంబంధించిన కింద మీడియా వస్తారా, ఎవరు వస్తారో మీ ఇష్టం. అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరకు వస్తారా, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వస్తారా, దిల్సుఖ్నగర్ సిగ్నల్ దగ్గరకు వస్తారా, మీ ఇష్టం. మీరు ఆల్రెడీ ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉంటారు కదా, బహిరంగ చర్చకు సిద్ధం. మేము ఒక 1000 మంది నిరుద్యోగులు వస్తాం, మీరు రండి, బహిరంగ చర్చ పెట్టుకుందాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలేనో, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలేనో, మరి ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లేనో అన్ని బయటపడతాయి.